వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు బాబు దిశానిర్దేశం. ఇరవై 24న ఏపీ కేబినెట్ సమావేశం. ప్రభుత్వ ప్రాధాన్యతలపై చర్చించనున్న మంత్రివర్గం. తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేత. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందన్న జగన్. సింగరేణి కార్మికుల కష్టాలు నాకు తెలుసు. బీఆర్ఎస్ సింగరేణిని రాజకీయాలకు వాడుకుంటుందన్న కిషన్ రెడ్డి. నేను పార్టీ మారట్లేదన్న ఎర్రబల్లి. తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న మాజీ మంత్రి. బోనాల నిర్వహణకు 20 కోట్లు మంజూరు. ఏర్పాట్లపై మంత్రి కొండా సురేఖ సమీక్ష. నీట్ అవకతవకలపై హైలెవెల్ కమిటీ ఏర్పాటు. 2 నెలల్లో నివేదిక ఇవ్వనున్న కమిటీ. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కీలక నిర్ణయం. ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్లో మార్పులు. ఇక డేటా చూస్తే ఆనాడు టీడీపీకి 23 సీట్లు వస్తే దేవుడు రాసిన స్క్రిప్ట్ అని హేళన చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. ఇవాళ కూటమికి 164 సీట్లు వచ్చాయని, 1, 6, 4 కలుపుకుంటే 11 సీట్లు వైసీపీ గెలుచుకుందని, ఇది కూడా దేవుడు రాసిన స్క్రిప్టే అని చెప్పారు. నేను చూశాను 23 సీట్లు మాకు వచ్చాయి. నేను బాధపడ్డాము. కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యుతంగా పనిచేశాము. 23వ తారీఖు ఎన్నికల రిజల్ట్స్ వస్తే దాన్ని వక్రీకరించి 23వ తారీఖున దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది, మీకు 23 సీట్లు వచ్చాయని మాట్లాడారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, కూటమికి 164 సీట్లు వచ్చాయి. 1, 6, 4 కూడుకుంటే 11 వస్తుంది. రాష్ట్రంలో దగ్గర 1631 రోజులు అమరావతి రైతాంగం ఆడబిడ్డలు ఉద్యమం చేశారు. ఆ 4 నెంబర్లు కలుపుకుంటే 1, 6, 3, 1 కలుపుకుంటే 11 వస్తుంది. అంటే ఇది కూడా భగవంతుడి స్క్రిప్ట్ అయినా కూడా నేను మాట్లాడడం లేదు, నేను కామెంట్ చేయడం లేదు. ఈరోజు ఉంటే వాళ్ళకు కూడా అర్థమయ్యేది. వాళ్ళు ఉండకుండా పోవడం అనేది వాళ్ళ పిరికితనం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయల పేరును పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పార్లమెంటరీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో టీడీపీ సభ్యులు అనుసరించాల్సిన వైఖరిని ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి 2019లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు శ్రీకృష్ణదేవరాయలు. ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు ఎంపీ పదవికి వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరారు. మొన్న జరిగిన ఎన్నికల్లో 159,729 ఓట్ల మెజార్టీతో సమీప వైసీపీ అభ్యర్థిని ఓడించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో వైసీపీ కార్యాలయం కోసం నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చివేశారు. నీటిపారుదల శాఖ స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని చేపట్టారు. బోట్ యార్డుగా ఉపయోగిస్తున్న స్థలాన్ని తక్కువ లీజుతో వైసీపీ కార్యాలయం కోసం అప్పటి జగన్ సర్కారు కట్టబెట్టింది. ఈ అక్రమ నిర్మాణంపై వైసీపీకి సిఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఉదయం అధికారులు కూల్చివేశారు. వైసీపీ కార్యాలయం కూల్చివేతపై మాజీ సీఎం జగన్ సీరియస్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారని మండిపడ్డారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తి కావచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారని మండిపడ్డారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతారు చేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా ఈ 5 ఏళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతుందని హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారని తెలిపారు. ఈ బెదిరింపులకు, ఈ కక్ష సాధింపు చర్యలకు వైసీపీ తలగ్గేది లేదు, వెన్ను చూపేది అంతకన్నా లేదని తేల్చి చెప్పారు. ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజల తోడుగా గట్టి పోరాటాలు చేస్తామని తెలిపారు. దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నామన్నారు మాజీ సీఎం జగన్. వైసీపీ కార్యాలయం కూల్చివేతపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలనకు బదులు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్నారు. టీడీపీ నేతలు అసెంబ్లీలో నీతులు మాట్లాడుతున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. అయినా అధికారంలోకి వచ్చి 20 రోజులు పూర్తవకముందే రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా మారాయన్నారు. ఒకవేళ తాము తలుచుకుంటే ఆ రోజు టీడీపీ కేంద్ర కార్యాలయం ఉండేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ తాలూకా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. వారు ఏదైతే ముందు నుంచి వారు ఎన్నికల ప్రచారంలో చెప్పారో, వారు అధికారంలోకి రాకమునుపు చెప్పారో, వారు చెప్పినటువంటి ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా పైపెచ్చు ఈరోజు అసెంబ్లీలో నీతులు మాట్లాడుతూ ఉన్నారు. 6 నెలల పాటు వారికి హనీమూన్ పీరియడ్ అనేటువంటిది నడుస్తూ ఉంది. వారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి మనం సమయం ఇవ్వాలి. వారు తీసుకునేటువంటి నిర్ణయాలకు మనం సమయం ఇవ్వాలి. ఇప్పుడు మనం మాట్లాడాల్సినటువంటి పని లేదు. 6 నెలల తర్వాత వారు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ చూసిన తర్వాత అప్పుడు మనం స్పందిద్దాం అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సమావేశంలో చెప్పారు. దానికి కూడా వారు సమయం ఇవ్వట్లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి కేంద్ర కార్యాలయం మంగళగిరిలో అది వాగు. సో ప్రజాస్వామ్యంలో కొన్ని నిర్ణయాలు మనం ఆలోచన చేసి సరే వారు కూడా తర్వాత కోర్టుకు వెళ్ళారు. వైసీపీ కార్యాలయాన్ని కూల్చడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలాలను పార్టీ కార్యాలయాల నిర్మాణాలకు కేటాయించడం కొత్తది కాదన్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలాల్లో పార్టీ కార్యాలయాన్ని నిర్మించిందని గుర్తు చేశారు. నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని కూల్చడాన్ని ప్రజాస్వామికవాదులు ఖండించాలన్నారు. రాష్ట్ర ఆఫీస్ నిర్మాణంలో ఉన్న కట్టడాన్ని నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్లు ఇతరత్రా ఉన్న వాహనాలను తీసుకొచ్చి సుమారుగా ఒక 2 గంటల్లోనే పూర్తిగా నిర్మాణంలో ఉన్నటువంటి ఆ నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. దాన్ని కూడా మేము చూసి రావటం జరిగింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కొరకు నిర్మించుకోవాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను క్యాబినెట్లో పాస్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించుకోవటం జరిగింది. ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ కూడా వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలాలను వారి ఆఫీసులకు కేటాయించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిర్మాణాలు చేపట్టిన మాట మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇవాళ తాడేపల్లిలో ఉన్నటువంటి వాళ్ళ సెంట్రల్ ఆఫీసు కూడా ప్రభుత్వ స్థలంలో నిర్మించబడినదే. మేము ఇక్కడ చాలా పాయింట్అవుట్ చేయాలనుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే నిర్మాణంలో ఉన్నటువంటి మా భవనాన్ని నిర్దాక్షిణ్యంగా కక్ష సాధింపుతో ఈ నిర్మాణాన్ని కూల్చివేయటాన్ని ఉన్న ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించవలసినటువంటి అంశమని ఈ సందర్భంగా నేను ఏపీ ఆర్థిక వ్యవస్థపై మాజీ మంత్రి యనమల కాకినాడ తుని వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వ్యవస్థలను పునరుద్ధరించి గాడిలో పెట్టాలని చెప్పారు. గత 5 ఏళ్లలో వైసీపీ విధ్వంసకర పాలన సాగిందన్నారు. ప్రజల అవసరాలు తీర్చడానికే చట్టసభలు ఏర్పడ్డాయని తెలిపారు. ప్రజాస్వామ్యంలో చట్టసభలకు చాలా ప్రాముఖ్యత ఉందన్నారు. ప్రతిపక్షాన్ని అణిచివేసి మాట్లాడే అవకాశాన్ని గతంలో ఇవ్వలేదన్నారు. ఏ ప్రభుత్వమైనా చట్టసభల్లో డీబ్లేట్స్ జరిగే విధానాన్ని అవలంబించాలని తెలిపారు. తమ ప్రభుత్వం దానికి అనుకూలంగా వ్యవహరిస్తుందని చెప్పారు. అసెంబ్లీలో జగన్ ప్రతిపక్ష పాత్ర పోషించాలని కోరుకుంటున్నామని యనమల పేర్కొన్నారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయింది. ఎవరికైతే పేదవాళ్ళకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లు చేయవలసినటువంటి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా కుంటుపడ్డాయి.
వాళ్ళు దోచుకోవడానికి వీలైనటువంటి మైన్స్ ఇటువంటివన్నీ కూడా అవి మాత్రం బాగా పనిచేసాయి. ఎందుకు పనిచేసాయంటే వాళ్ళ దోచుకునే విధానానికి తోడ్పడే విధంగా వీళ్ళు తయారు చేశారు ఆఫీసర్లందరూ కూడా. కొన్ని డిపార్ట్మెంట్లో, రెవెన్యూ హ్యాండింగ్ డిపార్ట్మెంట్లో వీటిలో. దీనివల్ల అంటే మొత్తం రెవెన్యూ అంతా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. అంచేత ముందు మనకి అభివృద్ధి కావాలన్నా, సంక్షేమం కావాలన్నప్పుడు కూడా వ్యవస్థలు బాగుపడాలి. వ్యవస్థలతో పాటు మనకు ఆర్థిక వ్యవస్థ బాగుపడాలి. ఈనాడు ఎకనామిక్ క్రైసిస్ ఉంది, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది. రాష్ట్రానికి ఆదాయం లేకుండా చేశారు, అప్పులు పాలు చేశారు. అంచేత అప్పులు పాలు చేసినటువంటిది ఇప్పుడు అప్పులు ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, భవిష్యత్తులో ఎంతవరకు అవసరం ఉంటుంది అప్పు తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఎక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుతో అభివృద్ధిలో పోటీ పడే అవకాశం తనకు వచ్చిందని అన్నారు. చంద్రబాబు 18 గంటలు పనిచేసి తాను 12 గంటలు పనిచేస్తే సరిపోదన్నారు. రాష్ట్ర నేతలు, అధికారులు కూడా 18 గంటలు పనిచేయాల్సిందని చెప్పారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి 24వ వార్షికోత్సవంలో హీరో బాలకృష్ణతో కలిసి సీఎం పాల్గొన్నారు. బసవతారకం ఆసుపత్రి లక్షలాది మందికి సేవలు అందిస్తుందని తెలిపారు. బసవతారకం ఆసుపత్రిని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దారని చెప్పారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కళాప్రపూర్ణ నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు ఇక్కడ ఈ యొక్క ఆసుపత్రిని నిర్మించడానికి పూనుకోవడం. అందరూ అనుకున్నారు ఇప్పుడు ఏంటి ఇక్కడ అన్ని బండరాళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఎందుకు కడుతున్నారని. మరి వాళ్ళు చూస్తున్నాం మనం ఇవాళ దేశంలో, దేశమే కాదు ప్రపంచంలో కల్లా నంబర్ 1 ఏరియా అయింది వాళ్ళ. ఆనాడు అమ్మగారి కోరిక ఈ యొక్క క్యాన్సర్ మహమ్మారిని ఎలా పడి ఆవిడ శివైక్యమయ్యారో, లింగైక్యమయ్యారో, మరి ఆవిడ కోరిక ఈ యొక్క క్యాన్సర్ వైద్యం ఏదైతే ఎక్కువ ఖర్చుతో కూడుకుందో దాన్ని పేదవాళ్ళందరూ కూడా తక్కువ ధరలకి అందించాలని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ యొక్క వైద్యాన్ని అందరికీ అందించాలని ఆ తర్వాత నాన్నగారు ఈ యొక్క ఆసుపత్రి నిర్మాణానికి పూనుకొనడం, వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఒకేషన్ని ఆశీర్వదించినందుకు ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనలో ఉన్న ఆట నైపుణ్యం వెలికి రావాలి, ప్రజల గుర్తింపు జరగాలంటే నైపుణ్యం కలిగిన ఆటగాడితో పోటీ పడాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈరోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అభివృద్ధిలో, సంక్షేమంలో వారితో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది. గతంలో 12 గంటలు పనిచేస్తే సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు వారు 18 గంటలు పనిచేస్తే నేను 12 గంటలతో సరిపెడితే కుదరదు. కాబట్టి మా అధికారులకు, మా సహచరులకు మనం కూడా 18 గంటలు పని చేయాల్సిందే. అభివృద్ధి విషయంలో సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ ప్రభుత్వం తెలంగాణలోని బొగ్గు గనుల అమ్మకాన్ని ఎల్లప్పుడూ వ్యతిరేకించిందన్నారు. అందుకే ప్రభుత్వం ఏ రోజు వేలంలో పాల్గొనలేదని చెప్పారు. కానీ నేడు కాంగ్రెస్ పార్టీ నిస్సిగ్గుగా వేలంలో పాల్గొని తెలంగాణ ప్రయోజనాలను దెబ్బకొడుతుందని మండిపడ్డారు. రేవంత్ ఆయన ప్రభుత్వం చేస్తున్న అబద్ధాల ప్రచారం చూసి జోసెఫ్ గోబెల్స్ కూడా తన సమాధిలోనే తలదించుకుంటున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని పోరాటం చేసి రాష్ట్రం సాధించుకున్న పార్టీ తమదని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వినకుండా వాటిని క్రూరంగా అణచి వేల మందిని చంపిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. ముఖ్యమంత్రి గద్దెపై రేవంత్ ఎక్కిన తర్వాత కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న తీరు ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు గమనిస్తున్నారని చెప్పారు. సింగరేణి దేశంలోని ప్రముఖమైన ప్రభుత్వ రంగ సంస్థ అన్నారు కిషన్ రెడ్డి. సింగరేణి బీఆర్ఎస్ పార్టీ తన రాజకీయ జోక్యం దివాళా తీయించే ప్రయత్నం చేసిందన్నారు.
సింగరేణిని ఆర్థికంగా నైతికంగా దెబ్బతీయాలని కేసీఆర్ కుటుంబం కంకణం కట్టుకుందన్నారు. 2014కు ముందు 3,500 కోట్ల డిపాజిట్లు ఉంటే కేసీఆర్ అహంకారపూరిత పరిపాలనతో సింగరేణి అప్పుల పాలు చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ సింగరేణి బొగ్గు గనుల విషయంలో లేకపోతే సింగరేణి కాలరీస్ విషయంలో ఒక విచిత్ర వాదన వితండ వాదన లేవనెత్తుతా ఉంది. సింగరేణిని పూర్తిగా ధ్వంసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. సింగరేణి ఒక తెలంగాణకే కాదు, దేశంలోని ఒక ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒక మంచి సంస్థగా దాన్ని మనం ఆలోచన చేయవచ్చు. అనేక జిల్లాలలో విస్తరించి ఉన్నటువంటి సింగరేణి వ్యవస్థను పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం తమ రాజకీయ జోక్యంతో ఈరోజు దివాలా తీసే పరిస్థితి తీసుకొచ్చారు. లోపభూయిష్టమైనటువంటి విధానాలతో సింగరేణి పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. సింగరేణిని ఆర్థికంగా నైతికంగా దెబ్బతీయాలనే కేసీఆర్ కుటుంబం కంకణం కట్టుకుంది. కేసీఆర్ యొక్క అహంకారపూరితమైనటువంటి అవకతవక విధానాలతో అస్తవ్యస్తమైనటువంటి పోచారం శ్రీనివాసరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట్రానికి లంకపుత్రుడిగా మారారని విమర్శించారు. అన్ని పదవులు అనుభవించి పార్టీ మారారని, అధికారం లేకపోతే పోచారం శ్రీనివాసరెడ్డి ఉండలేకపోతున్నారని ఆరోపించారు. పోచారం కుటుంబం బాన్సువాడకు దండుపాళ్యం బ్యాచ్ లాగా మారిందని రేవంత్ రెడ్డి అన్నారని తెలిపారు. పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారింది రైతుల కోసం కాదని రాళ్ల కోసమని నిజామాబాద్ జిల్లా ప్రజలకు తెలుసునని అన్నారు. రాష్ట్రానికి మొన్నటి వరకు స్పీకర్ ఉన్న వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి గారు. మా మాజీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు గతంలో లక్ష్మీపుత్రుడు అని పిలిచేది. ఇలా ఈ రాష్ట్రానికి ఆయన ఒక లంక పుత్రుడుగా మారిండు. ఆయన లక్ష్మీపుత్రుడు కాదు, ఒక లంక పుత్రుడు. ఎన్ని అనుభవించాలనో అన్ని అనుభవించి చివరికి అధికారం లేకుండా బతకలేనన్న ఉద్దేశంతో గతంలో ఇదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనని దండుపాలెం మూట అన్నాడు. అట్లాంటి వ్యక్తి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మరి పార్టీ మారడం చాలా సిగ్గుచేటని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈ ప్రజాస్వామ్యాన్ని కూని అయ్యే విధంగా రాష్ట్ర ప్రజలంతా ఆశ్చర్యపోతా ఉన్నారు. పోచారం పోయినాక విషచారం అయిపోయిండు, ఒక విషంగా మారింది ఈ రాష్ట్రానికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మొన్నటి వరకు అత్యున్నత పదవులు, అత్యధిక నిధులు ఈ రాష్ట్రంలో, అత్యధిక ఇండ్లు ఉంది గత ప్రభుత్వంలో 10 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఎక్కడ లేనన్ని వేల కోట్ల నిధులు వచ్చినాయంటే 7,500 కోట్ల నిధులు తీసుకుపోయిండు బాన్సువాడకు. ఈ రాష్ట్రానికి మొన్నటి వరకు స్పీకర్ ఉన్న వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి గారు. మా మాజీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్కు ధన్యవాదాలు తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 2 లక్షల రుణమాఫీ గతంలో ఎవరూ చేయలేదని, గత ప్రభుత్వాలు చేసిన రుణమాఫీ వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు. 2 లక్షల రుణమాఫీ దేశంలో ఏ ప్రభుత్వం కూడా అమలు చేయలేదని ఆయన తెలిపారు. రైతులకు సంబంధించిన ఏ విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం రాజీ పడదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ గారు ప్రకటించిన విధంగా చెప్పిన మాటకు కట్టుబడి మాటకు మీద నిలబడే గవర్నమెంట్ గా మడమ తిప్పకుండా ఆగస్టు 15 లోపే ఆగస్టు 15 పెట్టుకున్నాం. కానీ ఆగస్టు 10 కావచ్చు, ఆగస్టు 5 కావచ్చు, తప్పకుండా రుణమాఫీ చేయబోతున్నామని ఈ సందర్భంగా సంతోషంగా రైతులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ముఖ్యమంత్రి గారు కూడా మీ అందరి తరఫున రైతుల పక్షాన, అనుగుణంగా తెలంగాణ రైతుల పక్షాన, ఎందుకంటే రైతు అనేవాడు ముఖ్యం. ఎంత చేసినా మనం పెట్టుబడి పోదు, ఒకసారి అతివృష్టి, ఒకసారి అనావృష్టి, ఒకసారి రానవర్షం, ఒకసారి కరువు, పోయినసారి చూసిన నీళ్ళు లేక వేసిన పంటలు ఎదిగిపోవడం. ఈ పరిస్థితులలో 2 లక్షల రుణమాఫీ అనేది బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో చేయలే. ఇంకా జూలై ఎండింగ్ ఆగస్టు 1 లోపే చేయబోతున్నామని చెప్పి తెలంగాణలో ఎకో టూరిజం అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థవంతమైన ప్రణాళిక రూపొందిస్తుందని పర్యావరణ మంత్రి కొండా సురేఖ అన్నారు. పర్యావరణానికి, వన్యప్రాణులకు హాని లేకుండా ఎకో టూరిజం పాలసీ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించినట్లు సురేఖ తెలిపారు. సెక్రటేరియట్లో జరిగిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలోని 12 సర్క్యూట్లలో 40 ఎకో టూరిజం స్పాట్లు గుర్తించినట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం ఎకో టూరిజం పాలసీ రూపకల్పన పేరుతో కాలయాపన చేసిందని విమర్శించారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం దగా చేస్తుందని విమర్శించారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారని, రైతు బంధు, రుణమాఫీతో కాలయాపన చేస్తున్నారని తెలిపారు. డిసెంబర్ 9 కల్లా రైతు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పారని, 2 లక్షల రుణమాఫీ ఎవరికి వర్తిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాదు, ఎన్నికల తర్వాత చేస్తాం ఇంత అని చెప్పినాం. సరే, ప్రజలు అవసరం ఉన్న వాళ్ళు అవసరార్థం ఇంకోరు మేము తొందర చేస్తామంటే అటువైపు మళ్తారు, తప్పేం లేదు ప్రజలది. కానీ ఏం చేస్తావు మరి? నువ్వు డిసెంబర్ 9 అని చెప్తివి, ఎందుకు చెప్పినావు మరి? హోల్సేల్గా 70 లక్షల మంది రైతుల్ని మోసం చేస్తావా? చేసినావు, మోసం చేసినావు. ఈ రుణమాఫీ విషయంలో కూడా ఒక విషయం ఏంటంటే, ఇంతకుముందు చెప్పిన పాయింట్ మళ్ళీ చెప్తున్నాను. ఈ రాష్ట్రంలో వ్యవసాయ కమతాలు, హోల్డింగ్ ఆఫ్ ల్యాండ్ 5 ఎకరాల లోపు భూమి ఉండేటువంటి రైతులే 92.5% ఉన్నారు. అంటే 92.5% మంది రైతులు ఏ బ్యాంకుకు పోయినా ₹1,00,000 మించి లోన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరు అసాధ్యం. అది ఏ బ్యాంకు గైడ్ లైన్స్ అయినా కూడా ₹1,00,000 మించి 5 ఎకరాల భూమి ఉంటే ఎవరు ఇయ్యరు. 5 ఎకరాల భూమి పెట్టుకొని నేను 2 లక్షల రుణమాఫీ పోతే బ్యాంకు వాడు ఇయ్యాడు. క్రాప్ లోన్ ఇచ్చేదే క్రాప్ లోన్, దీర్ఘకాలిక రుణం కాదు. పంట రుణాల మాఫీ, క్రాప్ లోన్సే మొత్తం ఇవి. దీర్ఘకాలిక లోన్స్కి ఇది అప్లై కాదు. మరి 1,00,000 లోపుకు మించి రుణం ఇవ్వని పరిస్థితే బ్యాంకులకు ఉంటే నువ్వు రుణమాఫీ 2 లక్షలు ఎట్లా చేస్తావు అంటున్నా. అంటే నువ్వు తలపెట్టిన 2 లక్షల రుణమాఫీ ఎవరికి వర్తిస్తుంది? ఈ 5 ఎకరాల లోపు ఉండేటువంటి రైతులకు వర్తిస్తుందా? బెనిఫిట్ ఎవరికైతుంది? సంజాయిషి చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. నేను కోరుతాను. పార్టీ మార్పు ప్రచారంపై బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ స్పందించారు. తాను పార్టీ మారడం లేదని, అలాంటి ఆలోచన కూడా తనకు లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎన్ని ఓట్లు వచ్చాయని సమీక్షను నిర్వహిస్తున్నామని తెలిపారు. అంతే తప్ప తాను పార్టీ మారే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేశారు. రైతులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం. పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, పార్లమెంట్ ఎన్నికల లోపట, ఎమ్మెల్సీ ఎన్నికల లోపట రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఏ మండలం ఏదొచ్చింది, ఏ ఊరు ఎట్లొచ్చింది, ఎవరెవరు పనిచేసిందని రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఆ తప్పుడు ప్రచారాన్ని ఖండించిన కూడా. ఇది కావాలని ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దయచేసి నేను పార్టీ మారే ఆలోచన లేదు. కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయాలనేదే నా ధ్యేయం. నేను దానికోసమే సిద్ధంగా ఉన్నా. దయచేసి ఇవన్నీ కూడా సోషల్ మీడియా రిక్వెస్ట్లను, ప్రెస్ మీడియా వాళ్ళని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. కొద్దిగా బాధతోటి ఉన్నా దాంతో. ఎందుకంటే పార్లమెంట్లో ఓడిపోయినామనో, అసెంబ్లీలో ఓడిపోయినామనో, ఇవన్నీ బాధతో ఉన్నాం తప్ప దయచేసి తప్పుడు ప్రచారం చేయకుండా నా జీవితంలో నేను ఇప్పుడు మేడ్చల్ జ్యువెలరీ షాప్ దోపిడీ కేసును ఛేదించారు పోలీసులు. ఈ కేసులో నిందితులను 24 గంటలు అరెస్ట్ చేశామని సిపి అవినాష్ మహంతి తెలిపారు. ఈ నెల 20న జగదాంబ షాపులో నగదు చోరీ చేశారని అన్నారు. 40 సెకండ్లు మాత్రమే షాపులో ఉండి విధ్వంసం సృష్టించారని, 200 సీసీ కెమెరాలను పరిశీలించామని చెప్పారు. కిలోమీటర్ దూరంలో బైక్ వదిలిపెట్టి పరారయ్యారన్నారు. ఓయూ హబ్సిగూడలో బైక్ను దొంగిలించిన 2 అరెస్టు చేశామని తెలిపారు. Yesterday అక్కడ చాలా వైడ్లీ రిపోర్టెడ్ అయింది. there was a robbery in మేడ్చల్లో. అక్కడ చాదర్ఘట్లో ఇన్వాల్వ్ అయిన పర్సన్ ఐడెంటిఫై చేసుకొని ఇమీడియట్గా ఐఆర్లో ఉన్నట్టు నెంబర్స్ ఆధారంగా మనం A1ని అజీజ్ కొటాడియా. నీట్ పేపర్ లీకేజీపై దేశంలో రోజుకి వివాదం ముదురుతోంది. పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ, పేపర్ లీక్ అయిందంటూ విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నీట్ పరీక్షతో పాటు త్వరలో జరగబోయే కౌన్సిల్ ప్రక్రియ రద్దు చేసి కొత్తగా ఎగ్జామ్స్ నిర్వహించాలని డిమాండ్ వెల్లువెత్తుతుంది. మే 5న నిర్వహించిన నీట్ యూజీ పరీక్షను దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు రాశారు. జూన్ 4న విడుదల ఫలితాల్లో 67 మంది అభ్యర్థులకు 720 మార్కులు సాధించారు. దీంతో ప్రశ్నాపత్రం లీక్ అయిందంటూ 1500 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలపడంపై వివాదం చెలరేగింది. పరీక్షకు ఒక్కరోజు ముందు పేపర్ లీక్ అవడంపై పలువురిని అరెస్ట్ చేశారు. దీనిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. పరీక్షకు 2 రోజుల ముందే పరీక్షాపత్రం లీక్ అయిందని, వెంటనే ఇన్క్రిప్టెడ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అమ్మకానికి ఉంచారని సిబిఐ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దీనిపై ఓ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన టెలిగ్రామ్ స్పందించింది. పేపర్ లీక్ తో ప్రమేయం ఉన్న ఛానళ్లపై చర్యలు తీసుకుంటున్నట్లు
ఓ జాతీయ మీడియాకు వెల్లడించింది. పరీక్షా పత్రాలకు సంబంధించి అనధికారిక సమాచారాన్ని ప్రసారం చేస్తున్న ఛానళ్లను బ్లాక్మెయిల్ చేసినట్లు టెలిగ్రామ్ వెల్లడించింది. దానిలో లీక్ అయిన పేపర్ ఒరిజినల్ పేపర్తో సరిపోలిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. నీట్, యూజీసీ నెట్ పరీక్షల నిర్వహణలో అవకతవకలు, ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో విద్యార్థి సంఘాలు, విపక్షాలు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. నీట్ పేపర్ లీక్ అంశాన్ని పార్లమెంట్లో తాను లేవనెత్తుతానని ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రధాని మోడీ, ఆయన మంత్రులు చేతకానితనం కారణంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన 7 ఏళ్లలో 70 పేపర్లు లీక్ అయ్యాయని, 2 కోట్ల మంది యువత ఆ లీకుల వల్ల నష్టపోయారని రాహుల్ ఆ వీడియోలో అన్నారు. బీజేపీ పాలనలో పేపర్ లీకులు జాతీయ సమస్యగా మారాయని కాంగ్రెస్ నేత ప్రియాంక మండిపడ్డారు. తీవ్ర ఆందోళనలు, నిరసనల మధ్య ఎట్టకేలకు నీట్ పేపర్ లీక్ పై కేంద్రం దిద్దుబాటు చర్యలకు సిద్ధమైంది. పరీక్షల నిర్వహణపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణ నేతృత్వంలో 7 సభ్యులతో కమిటీ సభ్యులను నియమించింది. రాధాకృష్ణ కమిటీలో సభ్యులుగా ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా, హెచ్సియు విసి ప్రొఫెసర్ బిజే రావు, మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్ కె రామమూర్తి, పంకజ్ బన్సల్, ఢిల్లీ ఐఐటి అధ్యాపకుడు ఆదిత్య మిట్టల్ కమిటీలో సభ్యులుగా కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి గోవింద్ జైస్వాల్ ఉన్నారు. పేపర్ లీకేజీపై ఈ కమిటీ 2 నెలల్లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా కేంద్రం ఆదేశాలతో రాధాకృష్ణ నేతృత్వంలో 7 సభ్యుల కమిటీ ప్రవేశ పరీక్షా విధానం సంస్కరణలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పని విధానాల్లో మార్పులు, డేటా సెక్యూరిటీ అంశాలపై కమిటీ సిఫార్సులు చేయనుంది. యూజీసీ నెట్ పరీక్ష రద్దు, నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో విద్యార్థులు ఆందోళనలు, నిరసనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పరీక్షలను నిర్వహించే ఎన్టీఏ విశ్వసనీయత కూడా ప్రశ్నార్థకమైంది. ఈ క్రమంలో కొత్త చట్టానికి సంబంధించిన నోటిఫికేషన్ ను కేంద్రం విడుదల చేసింది. నీట్, నెట్ పరీక్షల వివాదాల నేపథ్యంలో పోటీ పరీక్షలలో పేపర్ లీక్లను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం పరీక్షలకు సంబంధించి అక్రమాలకు పాల్పడే వారికి తక్కువలో తక్కువ 3 ఏళ్ల నుంచి ఎక్కువలో ఎక్కువ 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, కనీసం 10 లక్షల నుంచి అత్యధికంగా ₹1 కోటి వరకు జరిమానా విధిస్తారు. పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ 2024ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 4 నెలల క్రితమే ఆమోదించారు. కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిటీ, రైల్వేస్, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్స్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్థలు నిర్వహించే పరీక్షలలో అక్రమాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.